హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ ప్రొఫెషనల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైగర్ 3 మూవీ అయితే చూసాను ఫ్రెండ్స్. అండ్ మూవీ ఎలా ఉంది, ఓవరాల్గా మూవీ చూడొచ్చా చూడకూడదా అనే ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాం అండ్ పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. ఇంకా లేట్ చేయకుండా అయితే రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ అయితే టైగర్ సిరీస్కి అయితే కంటిన్యూ ఫ్రెండ్స్. అండ్ మన విలన్కి, మన హీరోకి అండ్ జోయాకి మధ్య సంబంధం ఏంటి, విలన్ రివెంజ్ ఏంటి, అండ్ మనకు కంప్లీట్ స్టోరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మూవీ స్టోరీ అయితే అంతేమీ ఇంట్రెస్టింగ్ అయితే లేదు, బట్ చిన్న ప్లాటే, బట్ దాన్ని అయితే సాగదీశారనిపించింది. అంతేగాని నాకైతే కొత్తదనం అయితే అనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్లో అయితే నాకు 30 minutes 20 minutes చూసిన తర్వాత అరే ఏదో సినిమాలో ఉంది అన్నట్టు అనిపించింది. బట్ ఇంకా ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే మూవీ అయితే ఓకే ఫ్రెండ్స్. అంతేగాని హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. బట్ మనకు పఠాన్ కన్నా ఈ మూవీ బాగుందా అంటే నాకు కొంచెం పఠానే బెటర్ అనిపించింది. ఇంకా మూవీ పాజిటివ్ గురించి మాట్లాడాలనుకుంటే మనకు యాక్షన్ సీన్స్ అండ్ స్లో మోషన్ ఫ్రెండ్స్. మనకు యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. అండ్ మనకు లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు ఫైట్ జరిగేటప్పుడు స్లో మోషన్లో కానీ, బైక్ స్టంట్స్ కానీ, ఒక బుల్లెట్స్ రావడం కానీ, చూపించే విధానం కానీ, కెమెరా యాంగిల్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే లిటరల్లీ అది ఆసమ్ అనిపించింది. అండ్ ఇంకో పాజిటివ్ విషయం ఏంటి అంటే ఈ మూవీలో, అండ్ మనకు సెకండ్ పాజిటివ్ విషయం ఏంటి అంటే మూవీలో క్యామియో రోల్ అండ్ మనకు లాస్ట్ క్రెడిట్ సీన్. సో ఈ రెండిటి వల్ల మనకు మూవీ మీద అయితే హైప్ అయితే చాలా పెరుగుతుంది. మనకు క్యామియో రోల్లో వచ్చిన మనిషి ఎవరు అనేది నేను స్పాయిలర్ అయితే ఇవ్వను, బట్ ఇది అయితే మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. వాళ్ళ మధ్య జరిగే ఆ యాక్షన్ సీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నాకైతే నచ్చింది కూడా, కొంచెం కామెడీ కూడా జనరేట్ అయింది. ఐ మీన్ ఒక బాండింగ్ అనేది వచ్చింది అక్కడ. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ సీన్ అయితే. సో ఈ మూవీకి అయితే సెకండ్ పాజిటివ్ అయితే క్యామియో రోల్ అండ్ మనకు లాస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్. అండ్ మూవీ నెగిటివ్ విషయం గురించి మాట్లాడాలనుకుంటే స్టోరీ ఫ్రెండ్స్. స్టోరీ అయితే మాకు ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగుండింది. కొంచెం స్టోరీ బిల్డప్ అవుతూ ఒక ఫ్యామిలీ కోసం చేస్తూ ఒక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ మనకు సెకండ్ హాఫ్ నుండి అయితే ఒక మెలో డ్రామా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ మెలో డ్రామా చూస్తూ ఉంటే ఊరికనే యాక్షన్ సీన్స్ వస్తున్నాయి. ఏదో చాలా ఇన్లాజికల్గా ప్రతిదీ యాక్షన్ సీన్స్లో అయితే వాళ్ళు వస్తూ ఉంటే, గన్నులు కాలుస్తూ ఉంటే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. సో అది నాకు కొంచెం ఇన్లాజికల్గా అనిపించింది. అండ్ స్టోరీ నరేషన్ కూడా నాకైతే నచ్చలేదు. నాకు స్టోరీ బాగానే ఉంది, బట్ నరేషన్ అనేది కొంచెం అనేది డౌన్ అయ్యింది. అంత రీప్రజెంటింగ్ అయితే మనకు చూపించలేదు. అండ్ మూవీలో సెకండ్ నెగిటివ్ విషయం ఏంటి అంటే మనకు ఎమోషన్స్ ఫ్రెండ్స్. ఎమోషన్స్ ఎక్కడ నాకైతే కనెక్ట్ కాలేదు. ఒక ఫ్యామిలీ బాండింగ్ కానీ, ఒక ఎమోషన్ కానీ, ఒక పర్సన్తో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ నాకు ఎక్కడ అనిపించలేదు. ఏదో వాళ్ళు చచ్చినా బతికినా మనకు సంబంధం లేనట్టే ఉంది ఆ మూవీలో అయితే. నాకైతే ఆ ఎమోషన్ బాండింగ్ అనేది మిస్ అయింది. అండ్ ఎమోషన్ క్రియేట్ చేయడానికి అక్కడ ట్రై చేశారు, బట్ అక్కడ అయితే అది రీప్రజెంటేషన్ మాత్రం అయితే ఫెయిల్యూర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎమోషన్స్ అయితే నాకు ఇక్కడైతే 0 లెవెల్ అనిపించింది. నాకు అంత రిప్రజెంటింగ్గా అయితే అనిపించలేదు ఎమోషన్స్ అయితే. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే స్పై యూనివర్స్ అయితే కనెక్ట్ చేశారు ఈ మూవీలో అయితే. అదైతే నాకు చాలా గ్రేట్ న్యూస్ అనిపించింది. అండ్ లాస్ట్లో పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే సూపర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వార్ 2లో మనకు విలన్గా అయితే ఎన్టీఆర్ గారు అయితే నటిస్తున్నారు, అదైతే తెలిసిందే. సో దాన్ని రీప్రజెంట్ చేస్తూ లాస్ట్లో డైలాగ్ మాస్టర్ వస్తున్నాడు, సో నువ్వు కూడా మాస్టర్ అవ్వాలి, ఆ డైలాగుతో మనకు ఒక్కరైతే చూపిస్తారు. సో అదైతే నాకు పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నాకైతే ఎన్టీఆర్ మనకు వార్ 2లో ఏ విధంగా ఉంటున్నారు, సో తన క్యారెక్టర్ ఏందని అని మనకైతే ఈ మూవీలో అయితే కొంచెం అయితే క్లూ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఆ క్లూ కోసమైనా ఈ మూవీని అయితే చూడొచ్చు. అండ్ మనకు క్యామియో రోల్లో వచ్చిన పర్సన్ కూడా చాలా బాగా అయితే అనిపిస్తుంది. సో మూవీ ఓవరాల్గా చూడాలా చూడకూడదా అంటే మీకు మంచి యాక్షన్ సీన్స్ కావాలి అండ్ మేము కొంచెం థ్రిల్ అవ్వాలి, సో ఎలా ఉన్నా పర్లేదు కొంచెం యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో మేము చూస్తాం అంటే ఈ మూవీ అయితే బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పోబాకండి. పఠాన్ కన్నా ఈ మూవీ కొంచెం తక్కువే ఉంది, బట్ చాలా రోజుల తర్వాత సల్మాన్ ఖాన్కి కొంచెం మంచి సినిమా వచ్చింది అంటే ఇదొక్కటే. సో దానికోసమైనా ఈ మూవీకి ఒక ట్రై అయితే వేయండి. అండ్ ఈ మూవీ 1 time వాచబుల్ ఫ్రెండ్స్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ దివాళీకి పోవాలనుకుంటే ఇదొక మంచి చాయిసే. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే 2.75 అయితే ఇస్తాను ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 5కి అయితే. అండ్ నేనైతే ఈ మూవీని హిందీలో చూశాను. తెలుగులో సాంగ్స్ ఎలా ఉన్నాయంటే నాకు తెలీదు, డబ్బింగ్ కూడా నాకైతే ఎలా ఉందో తెలీదు. నేను హిందీలో చూశాను, హిందీలో అయితే నైస్ డబ్బింగ్, పర్లేదు, నాకైతే బాగానే అనిపించింది. ఎందుకంటే ఒరిజినల్ వాయిస్ కాబట్టి. తెలుగులో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్. బట్ సాంగ్స్ అయితే నాకు ఫస్ట్ సాంగ్ హిందీలో బాగా అనిపించింది, మిగతాది మొత్తం డొల్లే. లాస్ట్లో సాంగ్ కూడా నాకైతే ఏం నచ్చలేదు.
దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ కానీ డిస్లైక్ కానీ మీకు తోచిందండి. ఫర్ మోర్ అప్డేట్స్తో కలుస్తాం ఇన్స్టా టెలిగ్రామ్ ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో అండ్ రివ్యూస్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No